Hello friends, let us learn Telugu through this conversation. This is video number 2, conversation between vegetable seller and customer. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, బాగున్నానండి. ఈరోజు మీ దగ్గర ఏ ఏ తాజా కూరగాయలు ఉన్నాయి? ఈరోజు మీ దగ్గర ఏ ఏ తాజా కూరగాయలు ఉన్నాయి? చాలా తాజా కూరగాయలున్నాయమ్మా. బీన్స్, క్యారెట్, మునగకాయ, పచ్చి అరటికాయ, బంగాళాదుంపలు, ఆకుకూరలు. మీకేమివ్వాలి? చాలా తాజా కూరగాయలున్నాయమ్మా. బీన్స్, క్యారెట్, మునగకాయ, పచ్చి అరటికాయ, బంగాళాదుంపలు, ఆకుకూరలు. మీకేమివ్వాలి? 1 కేజీ ఉల్లిపాయ ధర ఎంత? 1 కేజీ ఉల్లిపాయ ధర ఎంత? కిలో ₹58 మేడం. కిలో ₹58 మేడం. ధర చాలా ఎక్కువ. పోయిన వారం తక్కువ ఉంది. ధర చాలా ఎక్కువ. పోయిన వారం తక్కువ ఉంది. అవును మేడం, మార్కెట్లో ధర ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో ఏదీ చౌక కాదు. అవును మేడం, మార్కెట్లో ధర ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో ఏదీ చౌక కాదు. అయితే పరిస్థితి ఇలాగే ఉంటే మనం ఇంటి ఖర్చులన్నీ ఎలా భరించగలం? అయితే పరిస్థితి ఇలాగే ఉంటే మనం ఇంటి ఖర్చులన్నీ ఎలా భరించగలం? అవును మేడం, ఏం చేయాలి? మన చేతుల్లో ఏమీ లేదు. సామాన్యులమైన మనమే ప్రతిసారి ఈ కష్టాలు పడాలి. అవును మేడం, ఏం చేయాలి? మన చేతుల్లో ఏమీ లేదు. సామాన్యులమైన మనమే ప్రతిసారి ఈ కష్టాలు పడాలి. నిజమే. మీరు ధరలను కొంచెం తగ్గించగలరా? నిజమే. మీరు ధరలను కొంచెం తగ్గించగలరా? క్షమించండి మేడం, నేనే వాటిని డీలర్ నుండి కిలో ₹48కు కొన్నాను. నాకు కేవలం ₹10 లాభమే వస్తుంది. క్షమించండి మేడం, నేనే వాటిని డీలర్ నుండి కిలో ₹48కు కొన్నాను. నాకు కేవలం ₹10 లాభమే వస్తుంది. సరే, నేను 2 కేజీలు తీసుకుంటాను. కానీ కనీసం దానితో పాటు కొంచెం కొత్తిమీర ఇవ్వండి. సరే, నేను 2 కేజీలు తీసుకుంటాను. కానీ కనీసం దానితో పాటు కొంచెం కొత్తిమీర ఇవ్వండి. సరే మేడం, ఇంకేమైనా కావాలా? సరే మేడం, ఇంకేమైనా కావాలా? నాకు కాలీఫ్లవర్ కూడా కావాలి. ఇది ఎంత? నాకు కాలీఫ్లవర్ కూడా కావాలి. ఇది ఎంత? అమ్మా, ఇది 45. ఈ క్యాబేజీ ముక్క 42. అమ్మా, ఇది 45. ఈ క్యాబేజీ ముక్క 42. నాకు 1 కేజీ టమాటాలు కూడా కావాలి. నాకు 1 కేజీ టమాటాలు కూడా కావాలి. ఇది కిలోకు ₹60. ఇది కిలోకు ₹60. ఇప్పటికి ఇవి చాలు. నాకు ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తాను. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పటికి ఇవి చాలు. నాకు ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తాను. నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. పర్వాలేదమ్మా, నాకు పేటీఎం ఖాతా ఉంది. మీరు నాకు పేటీఎం ద్వారా చెల్లించవచ్చు. పర్వాలేదమ్మా, నాకు పేటీఎం ఖాతా ఉంది. మీరు నాకు పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.
నేను అదే చేద్దామనుకుంటున్నాను. నేను అదే చేద్దామనుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. దయచేసి మళ్ళీ రండి. ధన్యవాదాలమ్మా. దయచేసి మళ్ళీ రండి. We received this conversation from Mrs. Dharma Rajaraman Garu. Thank you, Dharma Garu, for compiling this conversation. Thank you for watching. We will meet again in the next video.